హాయ్ ఎవ్రీవన్. ఈరోజు తొక్కు పప్పుతో ఇడ్లీ ఎలా పెట్టుకోవాలో, ఆ ఇడ్లీ మనకెంత సాఫ్ట్‌గా వస్తుందో ఈరోజు చూద్దాము. నేను 2 గ్లాసు పప్పునైతే నానబెట్టుకున్నాను. మనకి 4-5 అవర్స్ నానబెట్టుకొని తర్వాత ఈ విధంగా మనము ఇలా నలిపితే తొక్కనేది సెపరేట్ అయిపోతుంది. మనం ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇక ఈ పప్పుని గ్రైండర్‌కి వేసేసుకుందాము. ఇదొచ్చేసి మనకి పిండి ఎక్కువగా ఒదుగొస్తదండి. ఒక్కసారి పప్పుతో ట్రై చేసి చూడండి. కొంచెం ఎక్స్‌ట్రానే వస్తుంది పిండనేది. నేను 2:30 గ్లాసు పప్పు తీసుకున్నాను కదా! 5 6 గ్లాసెస్ వరకు రవ్వనైతే నీట్‌గా క్లీన్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇడ్లీలనేవి మనకి పులియకుండానే చాలా స్మూత్‌గా వస్తాయి. ఈ ఇడ్లీలోకి ఒక్కటి టేస్టీగా ఉండే చట్నీనైతే ఒకసారి చూద్దాము. ఇలాగా పల్లీల్ని వేసుకొని దానిలోకి నేను 15 వరకు చిల్లీని వేశానండి. అలానే 5, 6 రెమ్మలు వెల్లుల్లి వేసుకున్నాను. వీ ఇవి ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్‌లో ఒక పెద్ద సైజు టమాటా ఒకటి, ఉల్లిపాయ ఒకటి వేసుకొని వాటిని కూడా మనం బాగా ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ అయిన తర్వాత ఇంకా చట్నీలోకి పోపయితే వేసేసుకుంటే ఇక మనకి టేస్టీ చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఈ చట్నీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. 2 కాంబినేషన్ చాలా బావుంటుంది. ఇక పిండయితే మనకి రెడీగా ఉంది కదా! ఇడ్లీ పెట్టేసుకుందాము. అలానే ఈ చట్నీతో కొంచెం తినేవాళ్ళు కూడాను ఇడ్లీ ఇంకా ఇంకా కావాలని తింటారండి. 2 కాంబినేషన్ అంత బావుంటుంది. ఇడ్లీలు అలానే స్మూత్ ఒస్తాయి. అలానే చట్నీ కూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది. చూడండి ఇలా పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకింకా వేడి వేడిగా సాఫ్ట్‌గా ఇడ్లీ అనేదైతే మనకి ప్రిపేర్ అయిపోయింది. ఇక సర్వ్ చేసుకోవటమే. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.